హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ ఎంతో స్పెషల్ వంటతోటి నేను ముందుకు వచ్చిన. అది ఏంటి అంటే ఎగ్ క్యూబ్స్ కర్రీ. చాలా బాగుంటుంది. పుంటికూర ఎగ్ క్యూబ్స్ కర్రీ. నేనైతే 6 గుడ్లు తీసుకున్నా. అవి మంచిగా బీట్ చేసిన. దాంట్లో ఉప్పు, మిరియాల పౌడర్ వేసిన. మీరు కావాల్సిన కారము, అల్లిమెల్లిగడ్డ, పసుపు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవే చేసిన. మంచిగా బీట్ చేసుకున్న. కొద్దిగా పైన నురుగులాగా వచ్చింది. మంచిగా బీట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత నేనైతే పుంటికూర క్లీన్గా కడిగిన ఫ్రెండ్స్. మంచిగా ఒక 4-5 టైమ్స్ కడిగి ఉప్పు, పసుపు, జీలకర్ర, ఎల్లిగడ్డ వేసిన. ఒక 10 మినిట్స్ ఉడకాలి. చూడండి, ఎక్కువ ఉడకపెట్టొద్దు. వాటర్ కూడా పోయాలి. ప్లీజ్ అండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా నేనైతే ఈసారి అయితే నేను పచ్చిమిర్చి వేయలే, ఎండిన మిర్చి వేసిన. చాలా ఎక్సలెంట్ అయితే. ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఇది ట్రై చేయండి ఒకసారి. ఇంకా గిన్నెలో అయితే నేను నూనె వేసి మంచి అప్లై చేస్తున్నా ఫ్రెండ్స్. అలాంటి లోతు గిన్నె తీసుకొని మంచిగా బీట్ చేసుకున్నది మనం దాంట్లో వేసేసుకోవాలి. ఒక కడాయిలో వాటర్ వేసుకొని, ఆ వాటర్ బాయిల్ వస్తుంటే ఒక స్టాండ్ వేసుకొని, ఇది ఏదైతే మనము ఎగ్ది మిశ్రమం చేస్తున్నామో అది దానిపైన పెట్టి మూత పెట్టాలి. 30 మినిట్స్ వరకు ఇది మంచిగా అవుతుంది. చూడండి, నేను 30 మినిట్స్ తర్వాత ఒక నైఫ్తోని ఇట్లా కుచ్చి చూసిన, ఏం రాలేదు. అంటే మొత్తం ఉడికిపోయింది, స్టీమ్ అయ్యింది. ఇంకా తర్వాత నేను ఇంకా అది మంచిగా, అది కొద్దిగా చల్లగా అయితే ముద్ద వచ్చేస్తుంది. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ అల్లం వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిగడ్డ, టమాటా, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా ఉడకబెట్టుకున్న. మంచిగా ఉడకాలి, అది మగ్గాలి. తర్వాత నేను ఇది చల్లగా అయితే అయిపోయింది. ఒక నైఫ్తోని మంచిగా తీసేసుకున్న. చూడండి, ఇట్లా చల్లగా అయితే అలాగనే వచ్చేసేస్తుంది అది. ఇక చూడండి, మీరు నమ్మరు, చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేసుకోండి. ఇంకా నేనైతే ట్రై చేసిన ఫ్రెండ్స్. సూపర్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనకు పన్నీర్ ముక్కలు ఎట్లుంటాయి అట్లనే వచ్చేసేస్తుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇట్లా బాయిల్డ్ గుడ్లు అవి ఇవి కొద్దిగా తినరు చాలామంది. ఇట్లయితే ఈజీగా తింటారు. అది మనం పుంటికూరతో వండుతున్నాం కదా, ఇంకా పుల్లగా మంచిగా ఇష్టంగా తింటారు. రుచి లేనప్పుడు కూడా చేసుకొని మీరు తినవచ్చు. ఇంకా నేనైతే పుంటికూర ఉడికింది, చల్లగా అయిపోయింది. మిక్సీ పట్టి ఏదైతే నేను ఉల్లిగడ్డ టమాటా కర్రీ చేసినో దాంట్లో కలిపేసేసిన. మొత్తం మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసినాక మంచిగా మిక్స్ చేసి ఈ ఎగ్ క్యూబ్స్ అందులో వేసేసి కొద్దిగా గరం మసాలా వేసి ఒక 10 మినిట్స్ పెట్టిన, కొత్తిమీర వేసి. అంతే, అయిపోయినట్టే కదా. ఎంతో టేస్టీ పుంటికూర ఎగ్ క్యూబ్ కర్రీ. ప్లీజ్ అండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. చాలా టేస్టీగా ఉంది. ఇంకా నేనైతే సూపర్ అయింది. ఇంకా నేనైతే రైస్లో కలుపుకొని, మనం రోటీలో కూడా తినొచ్చు. నేనైతే రైస్లో కలుపుకొని తింటున్నా. సేమ్ పన్నీర్ కర్రీ లాగానే ఉంది. చాలా టేస్ట్ అయింది. మీరు కూడా నచ్చితే ఇంట్లో చేసుకోండి. పిల్లలైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటారు. బాయ్ అండి అందరికీ.